భారతదేశం అనేక రహస్యాలకు నిలయం. కానీ ఓ చిన్న ఊరిలో కనుగొన్న చిత్రాలు మన ఊహలకు సైతం అందని నిజాన్ని చెబుతున్నాయేమో. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని చారామా గ్రామం. ఇక్కడ గుహల్లో ఉన్న అద్భుత చిత్రాలు శతాబ్దాల నాటివి. వాటిని పరిశీలించిన తర్వాత చాలా ప్రశ్నలు ముందుకొచ్చినాయి. ఈ చిత్రాలు మానవాళికి సంబంధించినవేనా లేక ఇతర గ్రహాల జీవుల సంకేతాల? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చారామా రహస్య చిత్రాల కథను. 2014లో పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ జేఆర్ భగత్ ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో గుహలను పరిశీలిస్తూ ఆశ్చర్యకరమైన చిత్రాలు కనుగొన్నారు. ఈ చిత్రాలు గోడలపై వేయబడి వేల సంవత్సరాల నాటివని అంచనా. కొంతమందికి ఇవి సాధారణ గుహ కళలా అనిపించవచ్చు, కానీ పరిశీలిస్తే చిత్రాల్లో ఉన్న మనుషులు ముఖాలు లేవు. బదులుగా గొడుగు లాంటి తలలతో చేతులు పొడవుగా ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే కొన్ని చిత్రాల్లో వాతావరణానికి అవేలా లేకుండా గాలి వాహనాలు, విమానాలు వంటివి కనిపిస్తున్నాయి. స్థానిక ఆదివాసుల కథలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. వారు చెబుతున్నట్టు రోహేలా అనే చిన్నవాళ్ళు రౌండ్ వాహనాల్లో ఆకాశం నుంచి వచ్చేవారు. వారు పల్లెల్లోకి వచ్చి ఒకరిని లేదా ఇద్దరిని తీసుకువెళ్ళేవారట. ఈ కథలు తరతరాలుగా చెబుతున్నదే. ఇప్పుడు ఈ పురాతన చిత్రాలు కూడా అదే వర్ణంలా ఉన్నాయంటే ఏమనుకోవాలి? ఈ చిత్రాల కారణంగా ఛత్తీస్గఢ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇస్రో మరియు నాసాలకు విజ్ఞప్తి చేసింది ఈ చిత్రాలు నిజంగా ఏమిటో తెలియజేయమని. నాసా ఇంకా అధికారికంగా స్పందించలేదు, కానీ ఇలాంటి చిత్రాలు ప్రపంచంలోని మరికొన్ని ప్రదేశాల్లో కూడా కనుగొనబడ్డాయి. స్పెయిన్, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలోనూ ఈ చిత్రం ఒక యూఎఫ్ఓ అయి ఉండొచ్చా, లేదా ఇది ఒక రకమైన సాంస్కృతిక కళ మాత్రమేనా? కొంతమంది నిపుణుల ప్రకారం ఇది ఊహలకు కథలకు రూపం ఇవ్వడం మాత్రమే. స్థానికులు అసలే తక్కువ పరిజ్ఞానంతో ఉండేవారు. వారికి తమ భయాలు, కళలు ఇలా చిత్రాల రూపంలో వచ్చాయి. కానీ ప్రశ్న ఇంకోటి ఉంది. ఈ చిత్రాలు ఇలా కనిపించాయి? ఇంత అడ్వాన్స్డ్ విజువల్స్ ఎలా వచ్చాయి? అప్పట్లో విమానాలు ఎక్కడ? ఆకాశం గురించి వివరాలు ఎక్కడ? ఇది చూస్తే నిజంగా ఇది ఒక ఏలియన్ సందేశమా అనే అనుమానం కలుగుతుంది. ఇలాంటి చిత్రాలు అనేక దేశాల్లో ఉన్నాయి. స్పెయిన్లోని అల్తమిరా కేవ్స్, ఆస్ట్రేలియా అబోరిజినల్ ఆర్ట్, పేరు గ్యాల్గిపస్ ఆల్ హ్యావ్ స్ట్రేంజ్ బీయింగ్స్ అండ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. అంటే ఈ రహస్యాలను కలిపి చూస్తే ఒకే అంశం గుర్తొస్తుంది, యాన్సియంట్ ఏలియన్ థియరీ. మనకు ముందు సివిలైజేషన్స్ ఉన్నాయి, వారు భూమిపై వచ్చి వెళ్ళారు. మన పురాణాల్లో, వేదాల్లో వామనుడు, విరాట్ రూపాలు ఎలా ఉన్నాయంటే ఇవి కూడా ఏలియన్లు కాదు కదా? ఏదైతేనే ఇది ఇంకా చర్చకు ఓ మూలం. ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఈ చిత్రాలు నిజంగా ఎవరు వేశారు? వాళ్లకు ఆ సమయంలో ఇంత ఊహ ఎలా వచ్చింది? మన పురాణాలు, ఇతిహాసాలు ఏలియన్స్ జ్ఞానం ఇచ్చిందా? ఈ చిత్రాలు వెనుక నిజంగా ఏదైనా సత్యం ఉందా? ఈ ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లేవు, కానీ ఇవి మన ఊహలకు ఉత్తేజితం చేస్తున్నాయి. ఈ చారమ చిత్రాలు ఒకటి మాత్రం స్పష్టంగా చెబుతున్నాయి, మన భవిష్యత్తు మానవ చరిత్రను తిరిగి రాయాల్సిన అవసరం ఉంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీరు ఈ చిత్రాలను చూసి ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి రహస్యాల వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.